ప్రమాదానికి గురైన వ్యక్తి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ స్థితికి కారణమైన వ్యక్తి మాత్రం తన రాజకీయ పలుకుబడితో కేవలం 50,000 ఇచ్చి చేతులు దులుపుకోవాలని యత్నించాడు ఆ చోటానేత. వారు పేదవారు కావడంతో ఏదైనా డబ్బుతో కొనేయవచ్చు అనుకున్నాడు. ప్రమాదానికి గురైన వ్యక్తి బతుకుతాడో చనిపోతాడో కూడా తెలియని స్థితిలో ఉన్నా కనీసం మానవత్వం లేకుండా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం చేయించకుండా తెల్లారేసరికి నాకేం సంబంధం లేదంటూ తప్పించుకునే యత్నం చేశాడా ప్రబుద్ధుడు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా కనీసం పోలీసులు కేసు నమోదు చెయ్యని పరిస్థితి ఇది. చివరకు ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ ప్రబుద్ధుడు తన కారుతో విచక్షణారహితంగా తొక్కించి మానవత్వం లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినా స్పందన లేదని వాపోతున్నారంతా. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీతో వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు ఇవే. తోటపల్లి గూడూరు మండలంలోని మహాలక్ష్మీపురం గ్రామ సమీపంలో పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యోహాను అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మొదట గుర్తు తెలియని వాహనం ఢీకొన్నదని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత వారి బంధువులు కొంతమంది పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీ కెమెరాలు చూడగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యోహాన్ను అదే గ్రామానికి చెందిన ఊటుకూరు శ్రీనివాసులు అనే వ్యక్తి తన కారుతో గుద్ది తీవ్రంగా గాయపరిచాడని యోహాను భార్య తేలిమేటి యానమ్మ బాధితుల బంధువులు తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగితే గురువారం సాయంత్రం వరకు బాధితుని గురించి ప్రమాదానికి కారణమైన ఊటుకూరు శ్రీనివాసులు పట్టించుకోకుండా 50,000 రూపాయల డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సింహపురి హాస్పిటల్లో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఆర్తనాదాలు చేస్తున్నాడని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఊటుకూరు శ్రీనివాసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ క్షతగాత్రుడు యోహాను సోదరుడు ఉదయ్ కుమార్ పేర్కొనడం విశేషం. యోహానిది నిరుపేద కుటుంబం. 2 పిల్లలు, భార్య, తల్లి ఉన్నారు. కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తి ఇలా ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలు కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో రోధిస్తోంది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. అధికారులను కోరుతున్నాం. ఎస్ఐ గారిని కానీ, సిఐ గారిని కానీ, డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని కానీ కోరుతున్నాం. మాకు తగిన న్యాయం చేయాలా. వాడి పిల్లకాయలు 2 పిల్లకాయలు అయితే రోడ్డుని పడి పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు సిండ్రింగ్ పని పోతే కూడగడని పరిస్థితి. అటువంటి విధిలో యాక్షన్ చేశాడు పడేసి మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోండి అని చెప్పి ఇంతవరకు వాళ్ళు యాక్షన్ చేసేవాళ్ళు ఇంతవరకు రాలేదు. మేము పోలీస్ ఆఫీసర్ని, ఎస్ఐ గారిని కానీ, సిఐ గారిని కానీ, డిఎస్పీ గారిని కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా ఆయన నిన్న సాయంత్రము 4 గంటలప్పుడు మహాలక్ష్మీపురము మా బావ కోసము మాట్లాడాలని వెళ్ళేసి వచ్చేటప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయిందని తెలిసింది. చేసింది ఎవరంటే ఊటుకూరు సేనయ్య అని తేలింది. అక్కడ కారుతో గుద్దేసి ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు పట్టించుకోకుండా. అక్కడ వాళ్ళందరూ తెలిసి ఊర్లో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి మా బాబుకి మా అన్న వాళ్ళకి అందరూ ఫోన్లు చేసి చెప్తే మా అన్న వాళ్ళందరూ వచ్చి 108కి కాల్ చేసి తీసుకొని వచ్చి హాస్పిటల్లో నెల్లూరులో జాయిన్ చేశారు. నిన్న సాయంత్రం 9 గంటలకు యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఈ పక్క రోజు ఇప్పుడు సాయంత్రం 5 అయినా కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఎవరు చర్యలు తీసుకోకుండా ఉన్నారు. అసలు పట్టించుకోవటం లేదు. నాకైతే న్యాయం జరగాలి. నాకు 2 బిడ్డలు, భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు. ఆయన అయితే లేయలేకపోతున్నాడు. ఒళ్ళంతా ఫ్రాక్చర్ అయిపోయింది. ఎముకలన్నీ ఇరిగిపోయినా బతకపోవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. అయినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా దాకా వచ్చి కఠినంగా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయారు. నా భర్తకి ఏమన్నా జరిగితే నేను మస్టానికి అధికారులు, ఎస్పీ, డిఎస్పీ దాకా అయినా వెళ్ళి నాకు న్యాయం జరిగేటట్టు మిమ్మల్ని అందరం కోరుకుంటున్నాను. సరే, కొంచెం బ్యాక్ చేయి. అదే అన్నాడు చూడు. ఇంకా దిగినప్పుడు జూమ్ చేయమ్మా. ఆయన చూస్తున్నాడు ఇంకా బాడీ లోపలే ఉందని. ఇప్పుడే అనుకుపోతాడు. ఇదే ఇప్పుడు వాడెక్కింది బాడీ. దిగతాడు క్లియర్గా బాడీ. అదే లింగం మీద కొంచెం వెనక రానా.
నువ్వు పైకి లేకపోదాన్ని క్యామ్ ఇంతేనా బాబాయ్, ఇంతకంటే కరెక్ట్గా రాదు. అంక ఆపేట్టు ఆమె దిగినప్పుడు జూమ్ చేసి కాటాడు అంతే. దిగినప్పుడు జూమ్ చేసేవాళ్ళు. ఇంకా ప్లే ఆపాడు జూమ్ చేసి జూమ్ చేసి అదే లింగి మీద ఉన్నాడు. టీషర్ట్ షర్ట్ అదే బాబాయ్ ఓకేనా? నెంబర్ ప్లేట్ చూడు ఒకసారి. నెంబర్ ప్లేట్ పడదా బాబాయ్? కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బెనారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గాగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.